ఎలా ఉన్నాయి ఈ రోజు ఇప్పుడు చూసినట్లయితే ఈ సిద్ధం ఈ రోజుతో సిద్ధం సగం ముగింపు అలానే ముగింపు సభ అలానే చూసినట్లయితే ఇక్కడ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో రైతు రుణమాఫీ అంశం ముఖ్యంగా పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? అన్ని సంవత్సరాలు అన్ని దేవాదాలుగా చేస్తాడు జగనన్న. మళ్ళీ సీఎం అవుతాడు, ఎదురు లేదు జగనన్నకు. ఎప్పుడు కూడా ఈ జగనన్న శక్తి ఉండేంత వరకు ఆయన ఏం చేయలేకపోతే ఎవడు కూడా జగనన్న కదిలించలేరు. ఎప్పుడు కూడా సింహశంకరంగా అవుతుంది. ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పప్పుగాడు, బొత్తిగాడు వచ్చినా కూడా పోయి నాతో కూడా వెక్కలేరప్ప. కానీ అన్న ఒక మాట, ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు కదా, జగన్ ఎట్టి పరిస్థితులు ఈసారి ఓడిస్తాను పవన్ కళ్యాణ్. ఎవరు పవన్ కళ్యాణ్? వాడికి ఏంది ముగ్గురు పిల్లలు మాట్లాడు, వాడేంది రాజకీయం వెళ్ళేది? వాడు ముగ్గురు పిల్లలు వెళ్ళాడు. వాడు నోరు పొద్దు చెప్తాడు. పొత్తులు పెట్టుకోవడం రాకూడదు, సింగిల్ గా అమ్మను తగలమ్మను. ఎవడో సరే నలుగురు ఆడి నలుగురు పొత్తు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాడిస్తాడు. ఏ మాట కూడా వెక్కలేరు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆతో. కానీ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు రేపు మీకు 3 గ్యాస్ బండ్లు ఫ్రీ బస్ అన్నారు చంద్రబాబు. యాత్ర కూడా పెట్టబో ఏడికి నా ఎత్తులు పెట్టమన్నా, ఏమి యాత్రలు పెట్టమన్నా. పెళ్ళం వెళ్ళిపోతుంది, ఒక తొడుకొని వెళ్ళిపోతుంది. బస్సు పెళ్ళం తొడుకొని వెళ్ళిపోతుంది. ఏమిడికి పిరిపత్తులు, ఏడికి పిరిపత్తులు చెప్పు. పిరిపత్తులు ఏడికయ్యా? 10 మందికి అన్నం పెట్టు, ఒక పిల్లలకి చదువు నేర్పించు, ఒక స్కూల్ రెడీ చెయ్యి. ఇది ఒక విషయంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి ఎత్తిపెక్కి మాకు మాత్రము అన్ని వార్డులు ఒక డిగ్రీ చదివచ్చు. పిల్లలకు రివిచ్మెంట్ పోయి అంత చదివగానే పిల్లలు ఫ్రీ బస్సులు ఏందుకే మాకు? ఒక మాట చివరి ఒక మాట చెప్పు. ఇప్పుడు ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అని అంటున్నాడు, నమ్ముతావా? జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను ఒకసారి చూడండి అని అంటున్నాడు. ఇట్లా పిల్లి మాట నమ్మవునా? వాళ్ళు లోపల నా కొడుకులు పప్పుగాడు వాళ్ళ నాయన ఈయన పవన్ కళ్యాణ్ ఈ మా ఎక్క వచ్చింది కదా ఆ సినిమాలమ్మ. ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎందుకు ఇవన్నీ మాట? మా నెత్తిని కొడతాడు వాడు ఎవడు పప్పుగాడు, వాడు ఎవడు పవన్ కళ్యాణ్ గాడు. ఈ సినిమాలో మా ఎక్క. నమస్కారం.